వచ్చి స్మూత్ ప్యాచ్ ఇంత పెద్దగా వచ్చింది. అలాంటప్పుడు నేను ఎంత ఫీల్ అయితే, ఎంత ఇన్‌సెక్యూర్ ఫీల్ అయితే నా వల్ల నేను ఇంకా డిప్రెషన్‌లోకి పోయినా అనమాట. ఏంటి నాకే ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు ఇట్లా అయింది. ఇప్పుడు కూడా ఇట్లా అవుతుంది. చాలా సఫర్ అయిన తర్వాత లేదు నా వల్ల కాదు. నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళు. ఈ డ్యాడీ వాళ్ళు ఇచ్చిన దాంతోనైతే క్యూర్ అవ్వదు. వచ్చినా మనం వెంటనే కన్సల్ట్ అవ్వాల్సింది డాక్టర్స్. వాళ్ళు ఎందుకున్నారు? అందుకే కదా మనం ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్స్ మనం ఇంట్లో చేసుకుంటే నడవదు. ఈ వీడియో అసలు మెయిన్‌గా ఎందుకు చేస్తున్నా అంటే తెలుగులో కరెక్ట్ అవేర్‌నెస్ వీడియో అయితే లేదు. హలో గాయ్స్, దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. వీడియో స్టార్ట్ చేసే ముందైతే నా గురించి అయితే చెప్తా. దిస్ ఈజ్ స్పందన. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ అండ్ హోమ్ మేకర్. లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తా, హోమ్ మేకింగ్ వీడియోస్ అన్నీ చేస్తా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ముందే చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కూడా చూసేయండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ ఈరోజు నేను చాలా నా పర్సనల్ అండ్ వెరీ ఎమోషనల్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను మీతోని. అసలు నాకు వచ్చిన ప్రాబ్లమ్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని గురించి అసలు ఎక్కడ నాకు పర్ఫెక్ట్ ఒక వీడియో కూడా దొరకలేదు. సో నాకేమనిపించిందంటే దాని గురించి అసలు ఇప్పుడు జనరల్గా మనకి హెయిర్ ఫాల్ అవుతూనే మనం చాలా ఫీల్ అవుతాం. అదే ఒక ప్యాచెస్గా హెయిర్లో ఇట్లా ప్యాచెస్గా మనకి హెయిర్ ఫాల్ అయితే మనకు ఆ భయం అనేది ఇంకెక్కువ ఉంటుంది కదా. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన, చాలా వరకు సెర్చ్ చేసిన దాని గురించి కానీ, హోమ్ రెమెడీస్ కానీ, నాటు వైద్యం కానీ, అసలు దేనివల్ల వస్తాయి, హెయిర్ ఫాల్ అవుతుంది కానీ అసలు ఆ ప్యాచెస్ లాగా ఎందుకు వస్తున్నాయి అనేది నాకు అసలు యూట్యూబ్లో ఎక్కడ ఒక పర్ఫెక్ట్ వీడియో కూడా నాకు దొరకలేదు అక్యురేట్గా. అందుకే నేనైతే ఈరోజు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీతోని షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా స్టార్ట్ అయిందంటే సరిగ్గా ఒక 1 ఇయర్ క్రితము యాక్చువల్గా మా పాప ఇప్పుడు 3rd బర్త్డే అయిపోయింది. 3 ఇయర్స్ రన్నింగ్ అనమాట. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4th రన్నింగ్ అనమాట. మా పాప పుట్టిన 1 ఇయర్ తర్వాత నేను మీకు ఎగ్జాక్ట్గా మీకు ఒక వీడియో చూపిస్తా. మా పాప పుట్టినప్పటికి 1 ఇయర్కి అప్పుడు నా హెయిర్ ఎంత పెద్దగా ఉందో చూడండి. అప్పుడు నా హెయిర్ చూడండి ఎంత లాంగ్గా థిక్గా ఉందో చూడండి. ఈ హెయిర్ వీడియో చూసి లిటరల్గా చెప్తున్నా, నా రిలేటివ్స్ కూడా ఇంత లాంగ్ హెయిర్ ఎట్లా వచ్చింది అని నన్ను అడగడం కూడా స్టార్ట్ చేసిర్రు. నా హెయిర్ కేర్ అడుగుతారు, ఎట్లా ఏంది ఎట్లా కేర్ చేసుకున్నావు అని నన్ను చాలా వరకు అడుగుతారు అనమాట. సో డెలివరీ తర్వాత జనరల్గా ఫస్ట్ 1 ఇయర్ వరకు మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 1 ఇయర్ వరకు మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే సప్లిమెంట్స్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. మంచి ఫుడ్ కూడా తింటాం మనం ఆ టైంలో తింటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ హెయిర్ మంచిగా థిక్గా వస్తుంది, లావ్ అవుతుంది. షార్ట్ ఉన్నా కానీ చాలా లావ్ అవుతుంది. నాది ముందే లాంగ్ హెయిర్ కాబట్టి ఇంకా నా హెయిర్ ఇంకా లావ్ అయిపోయి చాలా అంటే చాలా థిక్గా, అసలు హెయిర్ వేసుకోవడానికి రాకున్నంత థిక్గా అయిపోయింది. లెంత్ కూడా వచ్చేసింది, నడుము వరకు లెంత్ వచ్చేసింది. ఇప్పుడు మీ వీడియోలో చూసారు కదా, సో అట్లా లెంత్ వచ్చింది. పొడుగు ఉండేది హెయిర్, ఇంత పొడుగు ఉండేది చూడండి. ఇంత లాంగ్గా నా హెయిర్ ఉండేది అనమాట. ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అంటే 1.5 ఇయర్ బ్యాక్ ఒక రాఖీకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన. రాఖీ కట్టేసిన మా అన్నయ్యకి. రాఖీ కట్టేసిన తర్వాత మా మమ్మీ వాళ్ళు జనరల్గా మనల్ని అబ్జర్వ్ చేస్తారు కదా. మా మమ్మీ నా హెయిర్ చూసింది. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ప్యాచ్ వచ్చింది. అదేంటంటే పేను కొరుకుడు అంటాడు. పేను కొరుకుడు అలోపేషియా అని ఇంగ్లీష్లో అంటారు అనమాట. పేను కొరుకుడు అంటే ఇట్లా రౌండ్గా ఎట్లయితుందంటే ఇలా అవుతుంది అనమాట. ఇలా అవుతుంది. ఎగ్జాక్ట్గా మీకు రిఫరెన్స్ చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది చూడండి. అలోపేషియాలో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. నాకు ఎగ్జాక్ట్గా ఇలా అయింది. అంటే హెయిర్ మధ్యలో ఒక పెద్ద ప్యాచ్ అయితే ఫామ్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఫామ్ అయిందనమాట. బై లక్కీగా నాకు లాంగ్ థిక్ హెయిర్ ఉంది కాబట్టి అది నాకు ఎక్కువ విజిబుల్ కాలే అనమాట.
ఇంత చిన్న ప్యాచ్ వచ్చింది. అంటే మన ఆటన కాయిన్, 1 రూపీస్ కాయిన్ ఇప్పుడు చిన్న కాయిన్స్ కదా! అంత ప్యాచ్ వచ్చింది. అంత ప్యాచ్ వచ్చిన తర్వాత మమ్మీ వాళ్ళు చూసి ఇదేంటి ఇక్కడ ఇట్లా వచ్చింది అని చూస్తే ఇది పెయిన్ కొరుకుడు అని మమ్మీ వాళ్ళు చెప్పిర్రు. నేను లిటరల్లీ షాక్. అంటే దానికి ముందే నాకు ఊకే దురదొచ్చింది ఇక్కడ. దురదొచ్చి ఊకే గోక్కుంటున్నా స్మూత్‌గా అనిపిస్తుంది గానీ నేను పెయిన్ కొరుకుడే కావచ్చు అని అసలు ఊహించను కూడా ఊహించలేదు. అసలు మనం ఎందుకు ఊహిస్తాం ఇట్లా పెయిన్ కొరుకుడు ఇవన్నీ వస్తాయని అసలు మనం ఊహించం కదా! దానికి ముందు మా అత్తమ్మ ఇక్కడ నా దగ్గర ఉండే తను నాకు ఆయిల్ పెట్టేది, హెయిర్ అల్లేది. తను కూడా అంత నోటీస్ చేయలేదు. మా మమ్మీ వాళ్ళు నోటీస్ చేసిన తర్వాత ఇంకా నాకు కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. భయమే స్టార్ట్ అయ్యి ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు ఈ పెయిన్ కొరుకుడు అనేది నేను బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు కూడా నాకు అటాక్ అయిందనమాట. అప్పుడు కూడా నేను హాస్పిటల్‌కి వెళ్ళినా, అప్పుడు మా డ్యాడీ గోదావరి ఖనిలో ఉన్నప్పుడు అక్కడ ఒక అంకుల్ చెట్ల మందు అని ఇస్తాడనమాట. ఆ చెట్ల మందుతోని క్యూర్ అయితదని ఆ అంకుల్ దగ్గరికి ఊకే వెళ్తే ఆ అంకుల్ ఏదో సమ్ చెట్ల దగ్గర పోయి తెచ్చుకొని అదొకటి మందులాగా చేసి అది ఇచ్చిండనమాట. అది ఎంత గలీజ్ స్మెల్ వస్తదంటే గబ్బు స్మెల్ వస్తదనమాట అది. మొత్తం చెట్లు అంత నాటు వైద్యం అంటారు కదా! అది. మొత్తం ఏమేమో చెట్లవి, ఆకులవి అన్నీ వేసి వాటిని సమ్ పేస్ట్ టైప్‌లో ఇస్తారనమాట. ఇంకా మా డ్యాడీ ఏం చేసినా తీసుకొచ్చి ఇంకా నేను అప్పుడు బీటెక్‌లో నేను వరంగల్‌లో ఉండేదాన్ని. మమ్మీ వాళ్ళ దగ్గర ఉండేదాన్ని కాదు. దానికోసం నేను ఒక 1 వీక్ ఇంట్లోనే ఉండి అది పెట్టించుకొని మమ్మీతోని బాగా మసాజ్ చేపించుకొని వచ్చిన తర్వాత నేను వరంగల్‌లో కూడా మా కజిన్‌తోని పెట్టించుకున్నా. అది బాగా స్మెల్ వస్తది. బట్ స్టిల్ తను చిన్న పాప అప్పుడు. అయినా కూడా నా కోసం పెట్టేది. లేదంటే మా అమ్మమ్మ పెట్టేది. అలా మేనేజ్ చేసిన. కాలేజ్‌కి వెళ్ళేదాన్ని అది స్మెల్ వచ్చేది. ఇంక కాలేజ్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ ఓన్లీ దాన్ని వాటర్ టైప్‌లో పెట్టుకొని వెళ్ళేదాన్ని. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్కువ పెట్టుకునేదాన్ని. బట్ నాకసలు యూజ్ అది పెట్టుకున్న కొన్ని రోజులు బాగా స్మెల్ వస్తుందని నేనేం చేసినా నా వల్ల కాదు అనేసి స్కిన్ హాస్పిటల్‌కి వెళ్ళిన. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన. అక్కడ వరంగల్‌లో మంచి డాక్టర్ అనమాట ఆయన. హన్మకొండలో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళిన. నాకు లిటరలీ ఒక 20,000 అయితే అయిపోయినాయి దానికి. ఓన్లీ ఆ మెడిసిన్ కోసమనే వెళ్ళిన. కానీ నాకు సోప్స్, క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఇంకా టాబ్లెట్స్ అన్నీ ఇచ్చిండు. బట్ నాకు అసలు ఏది వర్కౌట్ కాలేదు. అసలు ఒక చిన్న హెయిర్ 2, 3 హెయిర్స్ కూడా వచ్చినట్టు వచ్చి అంతే. ఎక్కువ గ్రోత్ లేదు. అసలు హెయిరే రాలేదు. దాని తర్వాత మా మమ్మీ ఇంకా అదే పెట్టుకో స్మెల్ వచ్చినా కూడా పెట్టుకో అట్లా నెగ్లెక్ట్ చేయకు అంటే ఇంకా నేను అదే మా చెల్లెతోని మా అమ్మమ్మతోని ఒక్కొక్కసారి నేనే ఆ స్మెల్ ఇంకా భరించలేక పెట్టుకున్న ఒక 4, 5 మంత్స్ తర్వాత నా హెయిర్ గ్రోత్ వచ్చింది. 6 మంత్స్ లోపు హెయిర్ గ్రోత్ వచ్చింది. అప్పుడు కూడా లక్కీగా అప్పుడు నాకు ఇప్పుడు ఈసారి ఇక్కడ అయింది కదా! నాకు అప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ అయిందనమాట. అది కూడా అంత విజిబుల్ కాదు. సో లైట్‌గా అట్లా ప్యాచెస్ కనిపించేవి. అప్పుడు దాన్ని నేను బాగా కవరప్ చేసుకునేదాన్ని. ఓన్లీ పోనీయే అప్పుడు కూడా నా బీటెక్‌లో హెయిర్ మరీ ఎక్కువ లేకుండేది. కాలేజ్ టైంలో కొంచెం హెయిర్ ఫాల్ అయితాయి కదా అందరికీ. సో అప్పుడు చిన్నగుండేది. మంచిగా ఇట్లా పోనీ యేసుకొని కాలేజ్‌కి వెళ్ళేదాన్ని. అక్కడితోని క్లోజ్ బానే ఉంది కదా అని అనుకున్నా. తర్వాత ఇక ఖుషి పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత సెకండ్ బర్త్‌డే సెకండ్ బర్త్‌డే 1½ ఇయర్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఆగస్ట్‌లో రాఖీ పండుగకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మీ వాళ్ళు నోటీస్ చేసిర్రు. సేమ్ అట్లనే ఆ అంకుల్‌తోనే మళ్ళీ మెడిసిన్ మళ్ళీ ఆ నాటు వైద్యం ఉంటది కదా! అది తెప్పించి మళ్ళీ పెడతా అని అన్నారు. అంకుల్ అక్కడ ఉండట్లేదు. అసలు అది చెయ్యట్లేడంట ఆయనే. ఆ మందు ఏం చెయ్యట్లేడంట. ఇంకా ఏం అర్థం కాలేదు. వేరే ఒక అంకుల్‌ని కన్సల్ట్ అయ్యి ఆ అంకుల్ ఎవరో ముస్లిం అతను ఏదో సేమ్ ఇట్లా చెట్ల మందు లాగానే లిక్విడ్‌గా ఇచ్చిండు. ఏదో వాటర్ టైప్‌లో ఇచ్చిండనమాట. ఒక పారాషూట్ కోకోనట్ ఆయిల్ దాంట్లో ఆ లిక్విడ్ పోసి ఏదో 500 ఏమో తీసుకొని అది ఇచ్చిండంట. ఇస్తే అది తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చిండు. ఇస్తే నేను ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని బాగా ఇంకా ఆ ప్లేస్‌లో నేను పెట్టుకోవడం, ఇంకా సతీష్‌తోని పెట్టించుకోవడం అట్లా జరిగింది. జరిగిన తర్వాత అది కూడా స్మెల్ వచ్చేది కానీ అంత ఎఫెక్టివ్ అనిపియలేదు. బాగా రబ్ చేసి పెట్టుకో అని మా మమ్మీ చెప్పింది. బాగా రబ్ చేస్తే ఏమైందంటే అక్కడ స్కిన్నే నాకు పోతుంది తప్ప బాగా ర్యాష్ లాగా అవుతుంది తప్ప రాయడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అయితే లేదు. అట్లా చూస్తుండగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు డిసెంబర్ ఆల్మోస్ట్ మా మమ్మీ నవంబర్‌లో మా ఇంటికి వచ్చింది.
డిసెంబర్ వరకు నేను అసలు నెగ్లెక్ట్ చేసిన. ఇంకా సతీష్ ఏమన్నాడంటే, మేము అసలు ఈ ప్రాబ్లం ఏంటి అసలు అసలు తెలుసుకుందాం అనేసి ఏం చేసినామంటే గూగుల్‌లో మొత్తం సెర్చ్ చేసిన. నేను అప్పటికే బీటెక్‌లో ఉన్నప్పుడు అంత గూగుల్‌లో సెర్చ్ చేయాలి ఇవన్నీ ఐడియా లేకుండే. తర్వాత నేను మెల్లగా గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇంకా సతీష్ కూడా అప్పటికే ఎప్పుడైతే నేను చెప్పిన ప్రాబ్లమ్‌ని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే అసలు ఇదొక ఆటో ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. లైక్ సమంతకి ఒకటి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని వచ్చింది కదా, సేమ్ ఇది కూడా దాంట్లో ఇది ఒకటి అనమాట. అంటే మన ఇమ్యూనిటీ సెల్స్ మన హెయిర్ ఫాలికల్స్ని శత్రువులా చూసి అటాక్ చేసి మన హెయిర్ రాకుండా చేస్తాయి. అంటే ఏం లేదు, బేసిక్గా మన ఇమ్యూనిటీ సెల్స్ మననే అటాక్ చేస్తాయి. సో దానివల్ల మనకి అక్కడ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, ప్యాచెస్గా అవుతుంది అనమాట. సో అట్లా ఇమ్యూనిటీ డిసార్డర్స్లో చాలా ఉంటాయి. ఇప్పుడు సమంతది ఒకటి సిండ్రోమ్ ఉంది, ఇప్పుడు నాకేమో అలోపేషియా అని ఇదనమాట. సో ఇమ్యూనిటీ డిసార్డర్స్ చాలా ఉంటాయి, సమంతది ఒకటే కాదు, ఎలోపేషియా కాకుండా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇమ్యూనిటీ ఇదైతే వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా అయితే కాదు. ఇప్పుడు నాకు స్కిన్ డిసీజ్ ఉంటాయి, అది వైరస్ లాగా ఇన్ఫెక్షన్ అయితే కదా, వేరే వాళ్ళకైతే కాదు. ఇది ఒక నార్మల్ కండిషన్సే, ట్రీటబుల్ అయితే కాదు, కాకపోతే ఆటో ఇమ్యూన్ ఇష్యూ అనమాట. సో నాకు ఈ ఆటో ఇమ్యూన్ ఇష్యూ అని తెలిసిన తర్వాత, రియాలిటీ తెలిసిన తర్వాత నేను చాలా అంటే చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయినా. అసలు నేను ఎంత సఫర్ అయ్యానంటే ఎవ్వరికీ తెలియదు అసలు నేను సఫర్ అయిన విషయము. అందరూ చూసే వాళ్ళకి హెయిర్ ఉంది కదా, లాంగ్ హెయిర్ మంచిగా ఉంది, లడ్డుగా ఉంది, ఈమెకేంది అనుకుంటారు. కానీ నేను 1.5 ఇయర్ సఫర్ అయినంత సఫర్ ఎవ్వరికీ తెలియదు. నేను ఏడ్చిన రోజు లేదు. అంటే మనకి ఎంత ప్యాచ్ అయిందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. నాకు ఎంత ప్యాచ్ అయిందంటే చాలా పెద్ద ప్యాచ్ అయింది. యాక్చువల్గా నేను ఫొటోస్ చాలా తీసుకున్నా, ప్రతిరోజు తీసుకునేదాన్ని, బాధపడేదాన్ని, చాలా అంటే చాలా బాధపడేదాన్ని. ఇక్కడ చూసిర్రు కదా, ఇది నా హెయిరే, లిటరలీ నా హెయిర్. నేను అయితే నాకు చెప్తాను నీకు. ఇప్పుడైతే మీరు ఫోటో చూడండి, ఇది నాదే. ఫస్ట్ నాకు ఒక ప్యాచ్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాచ్ అయింది, ఇది కూడా అదే, 2 ప్యాచెస్. యాక్చువల్గా నేను ఫోన్ చేంజ్ చేసేసరికి నా ఫొటోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. నా దగ్గర ఉన్న వరకు అయితే మీకు చూపిస్తున్నా. స్టార్టింగ్ ఇట్లా చిన్నగా ఉండేది, దాని తర్వాత మెల్లమెల్లగా అది పెద్దగా అవుతూ వచ్చిందనమాట. సో నేను మీకు కొన్ని ఫొటోస్, ఇప్పుడు నేను చూపించిన ఫొటోస్ అన్నీ మీకు ఇంక్లూడ్ చేస్తాను, అవన్నీ చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేసి నేను బాగా ఇన్సెక్యూర్ ఫీల్ అయితే బాగా ఏడ్చిన. అసలు నాకు గుర్తొచ్చినప్పుడు, ఇప్పుడు మనం లేడీస్కి నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అంటేనే మనం చాలా బాధపడతాం. హెయిర్ ఫాల్ అవుతుంది, మనం షాంపూ చేంజ్ చేయాలి, ఆయిల్ చేంజ్ చేయాలి, వాటర్ ఏమో, హాట్ వాటర్ ఏమో అనేసి మనం ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటిది నాకు డైరెక్ట్ ఒక పెద్ద ఇంత ప్యాచ్ వచ్చేసి హెయిర్ అంతా పోయి అక్కడ మొత్తం స్మూత్గా, అంటే బాల్ హెడ్ ఉన్న వాళ్ళకి స్మూత్గా ఎట్లుంటుందో, అసలు హెయిరే మొత్తానికే లేని వాళ్ళకి స్మూత్గా ఎట్లుంటుందో, నాకు అట్లా రౌండ్గా వచ్చి స్మూత్ ప్యాచ్ ఇంత పెద్దగా వచ్చింది. అలాంటప్పుడు నేను ఎంత ఇన్సెక్యూర్ ఫీల్ అయితే. లక్కీగా నా హెయిర్ చాలా లావు ఉండి థిక్గా ఉండడం వల్ల నేను దాన్ని ఇట్లా పైకి పెట్టేసి అక్కడ పిన్స్ పెట్టి మేనేజ్ చేసేదాన్ని. ఎట్లా మేనేజ్ చేసేదంటే, మా తమ్ముడు మ్యారేజ్ వస్తే కూడా నేను మొత్తం, నాకు చూడండి నాకు ఎంత లాంగ్ హెయిర్ ఉండేదో, కనిపిస్తుందా? ఓ మై గాడ్, ఇక్కడ పిన్స్ పెట్టిన కదా, ఇది ప్యాచ్. అప్పటికి నాకు హెయిర్ కొంచెం వచ్చింది. సో ఇట్లా ట్విస్ట్ చేసి దాన్ని కనబడకుండా పిన్స్తోని మొత్తం అప్పుడు నాకు హెయిర్ చిన్న బేబీ హెయిర్ వచ్చేసింది అప్పటికే. దాన్ని అట్లా ప్యాచ్తోని కవర్ చేసేదాన్ని. ఇంకా ప్రతి దానికి అట్లనే పిన్స్ పెట్టి కవర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడ చూడండి నా హెయిర్ ఎంత సన్నమైందో, ఇక్కడ చూడండి మొత్తం పిన్స్ పెట్టి అట్లా నేను మేనేజ్ చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడ చూడండి ఎంత సన్నం అయిపోయిందో, చాలా అంటే చాలా సన్నం. అంతంత హెయిర్ పోయినప్పుడు సన్నం అవ్వదా తోక? చెప్తా ఇప్పుడు. సో ఆటోమేటిక్ డిసార్డర్ అని తెలిసింది, చాలా అంటే చాలా సఫర్ అయినా, నేను చాలా బాధపడ్డా.
ఇంకా తర్వాత ఇంకా నా వల్ల నేను ఇంకా డిప్రెషన్‌లోకి పోయినా అనమాట. ఏంటి నాకే ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు ఇట్లా అయింది. ఇప్పుడు కూడా ఇట్లా అవుతుంది. మళ్ళీ తర్వాత వస్తదా? ఏంది అని ఏం అర్థం కాలే. అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలంటే చాలా అంటే చాలా సఫర్ అయిన తర్వాత, లేదు నా వల్ల కాదు, నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళు. ఈ డ్యాడీ వాళ్ళు ఇచ్చిన దాంతోనైతే క్యూర్ అవ్వదు. ఇంకా పెద్దగా అది నాకు చిన్నగుండేది. చిన్న లైక్ ఆటన రూ. 1 కాయిన్ అంత ఉండేది. అది మెల్లమెల్లగా పెద్దగా ఇప్పుడు రూ. 10 కాయిన్ అంత వచ్చిందనమాట. అంత వచ్చిన తర్వాత నేను అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళిన. ఎక్కడికెళ్ళినా అంటే రాజంపేటలో శ్రీ ఓబులం హాస్పిటల్ అని ఒకటి ఉంటది. దాంట్లో డెర్మటాలజిస్ట్ దగ్గరికైతే వెళ్ళిన. వెళ్ళిన తర్వాత తను డైరెక్ట్ చూసేసి ఇది అలోపేషియా, ఇది పెయిన్ గొరుకుడు అంటే అవును మ్యామ్ అంటే ఇది ఇట్లా నాకు బీటెక్‌లో ఉన్నప్పుడు కూడా వచ్చింది మ్యామ్ అని చెప్పిన. అప్పుడు కూడా నేను మెడిసిన్ వాడిన, అప్పుడు నాటు వైద్యం వాడిన, అప్పుడు నాకు హెయిర్ ఫాల్ అంతా కంట్రోల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అని చెప్పిన. సో ఇప్పుడు కూడా నాకొచ్చేసి 6 మంత్స్ పైన అయింది. అంటే అట్లా నాటు వైద్యంతో తగ్గదు. ఇది ఆటోఇమ్యూన్ డిసార్డర్. నీ బాడీలో ఉన్న ప్రాబ్లము నీకు బయట పైన పైన పెట్టే నాటు వైద్యాలకి నీకు ఎట్లా తగ్గుతదమ్మా? అసలు నీకు ఎవ్వరు అట్లా సజెస్ట్ చేసిర్రు? అసలు చాలా రాంగ్. నాటు వైద్యాలతో తగ్గదు. అదొక ఆటోఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి, ప్రాబ్లమ్ కాబట్టి అది నువ్వు మెడిసిన్‌తోనే క్యూర్ చేసుకోవాలి. డెఫినెట్‌గా నీకు క్యూర్ అవుతది. కాకపోతే టైమ్ టేకింగ్ ఇది ఉంటది. వెంటనే రిజల్ట్ ఉండదు. టైమ్ టేకింగ్ ఉంటది. నువ్వు కోర్స్ లాగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ తను ఏమడిగిందంటే, "ఇది మీ ఇంట్లో ఎవరికైనా ఉందా?" అని అడిగింది. ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏందంటే మా డ్యాడీకి ఇది ఉందనమాట. మా డ్యాడీకి ఇది ఉంది. మా డ్యాడీకి అప్పుడప్పుడు వస్తూనే ఉంటది. వాళ్ళంటే బాయ్స్ వాళ్ళంతా చిన్న చిన్న ప్యాచ్‌లకి వస్తది. మా డ్యాడీ కూడా చాలా సఫర్ అయితాడు. ఆహ్, అంత మ ఎ బాయ్స్‌కి అంత ఉండదండి మనలాగా. మనం అమ్మాయిల్లాగా బాయ్స్ అంత ఫీల్ అవ్వరు. సరే వస్తదిలే అని అంటారు. కానీ మనం లేడీస్‌కి అట్లుండదు. మనం చాలా ఫీల్ అయితాము. హెయిర్ ఫాల్ అంటేనే మనం ఇక దాన్ని బాగా ఒక పెద్ద సీరియస్ ఇష్యూలాగా తీసుకుంటాం. దట్ టూ ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని తెలిసిన తర్వాత ఇంకా సీరియస్‌గా తీసుకోకపోతే నడవదు కదా! చాలా అంటే చాలా ఫీల్ అయినా. ఇది అంటే ఇది జెనెటికల్‌గా ఉండొచ్చు అండ్ ఆటో ఇమ్యూన్ కూడా ఉండొచ్చు. ఇది నేను చెప్పలేను. దీనికి క్యూర్ అనేది ఉండదు. అంటే మెడిసిన్‌తో క్యూర్ అయితది. బట్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనంగానే నాకైతే ఫుల్ భయమేసింది. ఇంక మస్తు ఏడుపొచ్చింది నాకు. ఇంక అక్కడే ఫీల్ అయిపోయినా. ఇంకా తనేం చేసింది, "ప్రాబ్లమ్ ఏం లేదు. నువ్వు రెగ్యులర్‌గా మెడిసిన్ వాడు. నేను మెడిసిన్ ఇస్తా" అనేసి నాకు మెడిసిన్ ఇచ్చింది. ఒక ఆయింట్మెంట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ రా అని చెప్పింది. 1 మంత్‌కి మళ్ళీ రమ్మని చెప్పిందనమాట. సో, నాకు ఇక్కడ మెడిసిన్స్ ఏమేమి ఇచ్చిందంటే, మార్నింగ్ నేను డైలీ 3 టాబ్లెట్స్ ఏసుకున్నా. అండ్ వీకెండ్స్‌లో సాటర్‌డే, సండే వచ్చి మళ్ళీ ఎక్స్‌ట్రా అంటే 4 టాబ్లెట్స్. ఈ ఎర్లీ మార్నింగ్ లేవగానే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఏసుకోవాలి. దాని తర్వాత మల్టీవైటమిన్ టాబ్లెట్ ఒకటిచ్చింది. ఇంకోటి ఆటోఇమ్యూన్‌కి సంబంధించింది ఒకటిచ్చింది. వీకెండ్స్‌కొచ్చేసరికి స్టెరాయిడ్స్ ఇచ్చింది. సాటర్‌డే అండ్ సండే స్టెరాయిడ్స్ ఇచ్చింది. ఆ స్టెరాయిడ్స్ ఏసుకోవడం వల్ల బాడీ అంతా ఎట్లుంటది తెలుసా? ఫుల్ పెయిన్‌ఫుల్‌గా ఉంటది. డిఫరెంట్‌గా ఉంటదనమాట బాడీ. ఎనర్జీ ఉంటది. స్టెరాయిడ్స్ అంటేనే మన స్టామినా ఎనర్జీ కోసం ఇస్తారనుకుంటా కదా! అది ఉంటది. ఇది ఉంటది. ఇంకా అది వీకెండ్స్‌లో వేసుకున్నా. ఫస్ట్ టైం నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా నేను ఒకదాన్నే ఉంటా. పిల్లల్ని ఇంకా సతీష్ ఆబ్వియస్లీ ఆయన డ్యూటీస్‌కెళ్తాడు. నాకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ అయింది. అట్లా ఒక 1 మంత్ తర్వాత నాకు హెయిర్ గ్రోత్ వచ్చింది. హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి గ్యాప్ వచ్చేసిందనమాట. గ్యాప్ వచ్చేసి సెకండ్ మంత్ ఎళ్ళిన. కన్సల్ట్ అయినా. హెయిర్ గ్రోత్ అయింది మ్యామ్ అని చెప్పిన. మంచిగా ఆమె కూడా అవుతది. ప్రాబ్లమ్ ఏం లేదు. నువ్వు ఇంకా ఇది వాడు మళ్ళీ రా అని చెప్పింది. మళ్ళీ నాకు సేమ్ మెడిసిన్ తను ఒక 1 మంత్ ఒక టాబ్లెట్ ఇచ్చింది. సెకండ్ మంత్ చూసి ఆయింట్మెంట్ చేంజ్ చేసేసింది. ఆయింట్మెంట్ చేంజ్ చేసి మళ్ళీ ఇచ్చిందనమాట. నాకు షాంపూ, సోపు అలాంటివి ఏమి ఇవ్వలేదు. క్రీమ్ ఇచ్చేసింది. టాబ్లెట్స్ ఇచ్చేసింది. సో, మళ్ళీ నేను అడిగిన, "మ్యామ్ ఇట్లా స్టెరాయిడ్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా" అంటే, "ఉంటాయి. కాకపోతే నువ్వు డైలీ వేసుకోవట్లే కదా! వీకెండ్సే కాబట్టి ఏం ప్రాబ్లమ్ కాదు. ఇంకా వేసుకోవాల్సిందే" అని అన్నది. ఇంకా తీసుకున్న. సెకండ్ మంత్‌కి వెళ్ళిన. ఫస్ట్ మంత్‌కి వెళ్ళిన. టాబ్లెట్స్ ఇచ్చింది. సెకండ్ మంత్‌కి వెళ్ళిన. వచ్చేసింది. హెయిర్ పెరిగింది కదా! ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. హెయిర్ పెరిగింది కదా! ఇంకా అప్పుడు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకో వెళ్ళిన.
ఫంక్షనో ఏదో సమ్ హాలిడేసో ఏమో నాకు ఐడియా లేదు. మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. 2 మంత్స్ నేను 2 మంత్స్ వాడిన, థర్డ్ మంత్ మిస్ చేసిన, మళ్ళీ 2 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. అప్పటికి ఏమైందంటే నా హెయిర్ ఇట్లున్నది కాస్త డబల్ ప్యాచెస్ కింద ఫామ్ అయిపోయింది. మళ్ళీ మార్చ్లో వెళ్ళిన నేను. మార్చ్లో వెళ్తే నాకు ఇట్లా ఫస్ట్ నాకు ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది, అంటే పైకి వచ్చేసింది. ఇది పెద్దగా అయిపోయింది, ఇది కూడా పెద్దగా అయిపోయింది. అది కూడా నేను నోటీస్ చేయలేదు. సతీష్ చూసి చెప్పిండు అనమాట, ఇక్కడ ఇంకొకటి వచ్చింది అనగానే ఇంకా నేను ఏడుపు అనమాట. తగ్గుతలేదు ఇంకా నా ఏడుపు. అరే నేను పెరిగినాయి అనుకో. అప్పటికే మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ హెయిర్ వచ్చేసింది కొంచెం, మళ్ళీ ఇక్కడ పెరిగింది. ఇక్కడ చూసి ఎంత స్మూత్ ఉందో. సో అట్లా అయిందనమాట. తను ఏం చెప్పిందంటే, నాకు డాక్టర్ ఏం చెప్పిందంటే, దీనికి ఫుడ్ ఏం తినొద్దా అవన్నీ నేను అడిగితే అన్నీ తినొచ్చు, హ్యాపీగా అన్నీ తిను, కాకపోతే వాటర్ ఎక్కువ తాగు, డైలీ మార్నింగ్ మంచిగా సన్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఒక 10 minutes ఉండమని చెప్పింది. ఆకుకూరలు ఎక్కువ తినమన్నది, హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్పింది. ఇట్లా నట్స్, ఆకుకూరలు, ఇంకా కొంచెం వాకింగ్ చేయడం కానీ, సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఇవన్నీ చెప్పింది. ఇది నేను లిటరలీ ఎర్లీ మార్నింగ్ 8:30కి బిల్డింగ్ పైన కూర్చొని ఏడుస్తున్నా. ఈ ఫోటో తీసుకుంటా ఫీల్ అవ్వకుండా కూర్చున్నా అనమాట. ఏంటి నాకెందుకు ఇట్లా అవుతుంది, ఇంత పెద్దగా అయింది అనేసి బాధపడుతూ కూర్చున్న టైమ్స్ అనమాట. అవన్నీ గుర్తు చేసుకుని నాకు ఇప్పుడు కూడా చాలా బాధేస్తుంది. సో అట్లా నేను మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మే అట్లా మళ్ళీ 3 months రెగ్యులర్గా ఆమె దగ్గరికి వెళ్ళిన. ఎందుకు రాలేదు అంటే, మేడం హెయిర్ గ్రోత్ అయింది కదా అని అనుకున్నా. అంటే అట్లా ఉంటుందా, కోర్స్ అంటే కోర్స్ లాగా వాడాలి, నువ్వు మధ్యలో ఆపేసేసరికి నీకు అది ఎక్కువ అయిపోయింది, నువ్వు కంటిన్యూ చేస్తే నీకు ఇంకా ఎక్కువ హెయిర్ గ్రోత్ వచ్చేది కదా అంటే అప్పుడు నేను రియలైజ్ అయినా. సో ఏదైనా మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు నేను వెయిట్ లాస్ ఎట్లా చేస్తున్నానో ప్రతి దాంట్లో కన్సిస్టెన్సీ ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను అక్కడ 2 months మిస్ చేయడం వల్ల ఇంకా పెరుగుకుంటూ వచ్చింది తప్ప నాకు అసలు క్యూర్ అవ్వలేదు. తర్వాత ఆమె దగ్గరికి వెళ్తే మళ్ళీ తను నాకు మెడిసిన్ చేంజ్ చేసింది. అంటే మెడిసిన్ అంటే ఒకటే ఆ ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, స్టెరాయిడ్ది కూడా చేంజ్ చేసినట్టుంది. చేంజ్ చేసి తను నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక 2-3 months రెగ్యులర్గా వాడడం వల్ల నా హెయిర్ గ్రోత్ వచ్చేసి ఇప్పుడు నాకు అంటే నేను ఇప్పుడు గుండు చేయించుకున్నా లాస్ట్ ఇయర్. సో నా హెయిర్ వచ్చేసింది. దాని తర్వాత హెయిర్ వచ్చేసింది. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా చాలా లావ్ అయ్యాను. చాలా అంటే చాలా లావ్ అయ్యాను. స్టెరాయిడ్స్ వాడడం వల్ల లావ్ అయిపోయినా. ఇంకా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందంటే, ఒక సాటి మనిషి లావ్ అయింది, అది కూడా మెయిన్గా అమ్మాయిలకు చాలా ఇష్యూస్ ఉంటాయి. నాకు మధ్యలో వేరే ప్రాబ్లమ్స్ రావడం, దానివల్ల నేను ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల ట్యాబ్లెట్స్ వాడడము, దాని తర్వాత ఈ హెయిర్ ఫాల్ ట్యాబ్లెట్స్ వాడడము, దీనికి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నేను చాలా అంటే చాలా లావ్ అయిపోయినా. ఇవి ఎవ్వరికి ఏం తెలియదు అసలు, చుట్టాలకు తెలియదు, ఇంటి పక్కన వాళ్ళకి తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, ఎవ్వరికి ఏం తెలియదు. కానీ వాళ్ళు అన్నెసెసరీగా కామెంట్స్ పాస్ చేస్తారు, లా ఉంది అలా ఉంది అని. కానీ నేను ఎంత గోత్రు అయినా నాకే తెలుసు, మా మమ్మీ డాడీకే తెలుసు, మా అత్తమ్మ వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి పెయిన్ కోరికిందని ఒకటి విషయం చెప్పినా కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ నా హస్బెండ్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. అంటే ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారో వాళ్ళకి అది సీరియస్నెస్ తెలుస్తుంది. మా డాడీ సఫర్ అయ్యిండు కాబట్టి, మా మమ్మీ చూసింది కాబట్టి మా మమ్మీకి తెలుసు యాజ్ ఎ డాటర్ నేను ఎంత సఫర్ అవుతున్నాను అని. ఇంకా సాడ్కి ఎప్పుడు రియలైజ్ అయిందంటే, 6 months తర్వాత నేను బాగా సఫర్ అవుతుంటే నా లాంగ్ హెయిర్ కదా, లాంగ్ హెయిర్ అంత ఇట్లా ప్యాచెస్గా పోతుంటే, ఇంత హెయిర్ వస్తుంటే అసలు నా దగ్గర నిజంగా చెప్తాను, నేను చాలా ఫొటోస్ తీసుకున్నా కానీ అవి ఏవి ఇప్పుడు నాకు దొరకట్లేవు. అసలు నేను అప్పటికి నేను 1 phone చేంజ్ అయిపోయింది. ఒక్క ఫొటోస్ కూడా నాకు దొరుకుతలేవు. మేబీ డిలీట్ చేసినో ఏమో అర్థమైతలేదు. మా ఖుషి బర్త్డే రోజు అప్పటి నుంచే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అది నార్మల్ హెయిర్ ఫాల్. ఆ రోజు నాకు లిటరలీ ఇన్ని హెయిర్ వచ్చింది హ్యాండ్లో. అది నేను స్నాప్ కూడా పెట్టుకున్నా. ఎంత హెయిర్ ఫాల్ అయిందంటే అంత హెయిర్ ఫాల్ అయిందనమాట. సో నో మ్యాటర్ వాట్, మీకు అసలు హెయిర్ ఫాల్ ఉందంటే ఫస్ట్ ఏ కండిషన్లో మీరు అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది గుర్తించండి. దీన్ని అసలు మీరు ఇగ్నోరే చేయకండి.
సింపుల్ హెయిర్ ఫాల్ ఉండాలి కానీ సర్క్యులర్గా స్మూత్గా ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసిన నాకు ఒక్క వీడియో కూడా పర్ఫెక్ట్గా క్లారిటీగా ధైర్యం ఇచ్చే వీడియో ఒక్కటి కూడా లేదు తెలుగులో. ఇన్ఫ్యాక్ట్ ఇంకా తెలుగులో అసలే లేదు. పేంగూర్గుడు అంటే ఏదో నాటు మీడియం ఏదో గింజలని పెట్టుకోవాలి, ఆనియన్ పేస్ట్ పెట్టుకోవాలి అని అంటున్నారు. కానీ మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్‌కి మీద చేసే ప్రయత్నాలకు అసలు హెయిర్ గ్రోతే రాదు. ఫస్ట్ మన బాడీలో ఉన్న డిసీజ్‌ని మనం టాబ్లెట్స్‌తోనే క్యూర్ చేసుకోవాలి. ఎంత కా ఎంత డబ్బులు ఖర్చయినా గానీ మనం దాన్ని క్యూర్ చేసుకోవడానికే ట్రై చేయాలి. నాకు ఎవ్రీ మంత్ కన్సల్టెన్సీకి 4,000-5,000 అయ్యేవి. అట్లా నేను లిటరల్లీ నవంబర్ నుంచి మే వరకు నేను వెళ్ళిన. మే, జూన్ వరకు. నేను 2 మంత్స్ సమ్మర్ హాలిడేస్కి వెళ్తే కూడా మేడంకి అడిగిన. మేడం ఏం చెప్పింది, ఇవే కంటిన్యూ చేయి, నువ్వు అక్కడ ఏ స్టోర్లో నీకు దొరుకుతుంది, అపోలోలో అయినా మెడ్ప్లస్ అయినా అని చెప్పింది. నేను తీసుకెళ్ళిన మెడిసిన్ అయిపోయిన తర్వాత నేను అపోలోలో సిమిలర్ మెడిసిన్స్, సేమ్ అంటే నేమ్స్ వేరే ఉంటాయి బ్రాండ్ వాళ్ళవి, సేమ్ మెడిసిన్స్ తీసుకొని నేను అవి మళ్ళీ జూన్ వరకు యూజ్ చేసిన. జూన్కి నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ అయిపోయింది, మంచిగా హెయిర్ అంతా వచ్చేసింది. నేను జూలైలో గుండు కొట్టించుకున్నా. ఆ గుండు ఎందుకు కొట్టించుకున్నా అంటే, మా బాబుది మొక్కు ఉండే, అప్పుడెప్పుడు మా బాబు పుట్టినప్పటిది మొక్కు. నాకు అసలు కుదరలేదు, మా అన్న పెళ్ళిళ్ళు, ఇంకో పెళ్ళి అట్లా పెళ్ళిళ్ళ వల్ల నేను డిలే చేసుకున్నా. లాంగ్ హెయిర్ కాబట్టి పెళ్ళిళ్ళ గుండ్ల మీద ఉంటే బాగోదు కదా. సో రియలైజ్ అయిపోయి నేను అప్పటికే ఇంకా నా హెయిర్ మంచిగా రావాలని కూడా మొక్కుకొని ఉన్నా. ఇంకా అట్లా ఫైనల్గా అంటే నేను గుండె అయితే ఇచ్చేసిన. ఇప్పుడు అయితే 1 ఇయర్ తర్వాత, ఇప్పుడు జూలై కదా, ఇంకొక 1 వీక్ అయితే మేము తిరుమలకి లాస్ట్ ఇయర్ జూలై 13కి అట్లా వెళ్ళినాం. సో ఇంకొక 1 వీక్ అయితే అది కూడా అవుతాం. అయితే 1 ఇయర్కి నా హెయిర్ ఇట్లుంది ప్రస్తుతానికి. ఇప్పుడు నా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది, ఎందుకు అవుతుందో నాకు కూడా తెలియదు. బట్ ఇట్స్ ఓకే. హెయిర్ ఫాల్ అవ్వడం ఓకే, కానీ ఇట్లా ప్యాచెస్గా పోవడం మాత్రం నాట్ ఓకే. సో ఎవరైతే అలోపేషియా, పెయిన్ గోల్కుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్టే స్ట్రాంగ్. అసలు స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉండండి. మీరు డిప్రెస్ అవ్వకండి. మనం డిప్రెస్ అవ్వడం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ అవుతాయి తప్ప ఏది కాదు. మనకి ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఏది చేయరు. ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మనమే స్ట్రాంగ్ ఉండాలి. తర్వాత మనం ఒక స్టెప్ తీసుకోవడానికైతే ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయడం తర్వాత విషయం. మనమే అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. సో వెంటనే పెయిన్ గోల్కుడు ఉంటే అలర్ట్ అవ్వండి. ఇంకా పెయిన్ గోల్కుడు అంటే నాటు వైద్యం నమ్మితే, ఆయిల్స్, వాటర్స్ యూజ్ చేస్తే టైం వేస్ట్ అయితే చేసుకోకండి. నేనైతే నాటు వైద్యం అని నమ్మి 6 మంత్స్ అయితే టైం వేస్ట్ చేసుకున్నా. పెద్ద ప్యాచ్ అయింది. నాలాగా ఇలాంటి ఎర్రర్స్ అయితే అస్సలు చేయకండి. ఇంకోటంటే, ఇది స్కిన్ రిలేటెడ్ ఓన్లీ కాదు, ఇది ఇంటర్నల్ ఆటో ఇమ్యూన్ కండిషన్. సో స్కిన్ స్పెషలిస్ట్కి తెలిసిన కరెక్ట్ మెడిసిన్ని యూజ్ చేయండి, ప్రాపర్ ట్రీట్మెంట్స్ అయితే యూజ్ చేయండి. సో ఇది ఆటోఇమ్యూన్, నేను ముందే చెప్పిన, ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్. మనం మీద చేసే వాటికైతే హెల్త్ అయితే క్యూర్ అవ్వదు. సో డెలివరీ తర్వాత బాడీ స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది, దానివల్ల స్ట్రెస్ కూడా ఎక్కువైపోతుంది. అలాంటి టైంలో కూడా ఆటోఇమ్యూన్ మన మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మీరు డెలివరీ అప్పుడు కూడా కొంచెం హెల్త్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ మూమెంట్లో ఏమవుతుందంటే, మనం చాలా వీక్ ఉంటాము. మనకి లేనిపోయిన ఆలోచనస్ వస్తాయన్నమాట. నా హస్బెండ్ కేర్ చేస్తలేడా, అత్తమ్మ వాళ్ళు కేర్ చేస్తలేరా, మమ్మీ వాళ్ళు కేర్ చేస్తలేరా, నేను ఒక్కదాన్నే పిల్లల్ని అప్పుడు 2 పిల్లలు ఉంటారు సెకండ్ డెలివరీకి. నేను చాలా సఫర్ అయిపోయాను. 2 పిల్లలకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. దానివల్ల కూడా మనకి ఆటోఇమ్యూన్ మన సెల్స్ మన మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఏం పెట్టుకోకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్, అదే నేను చెప్పాలనుకుంటున్నా. మంచిగా మనం ఫాలో అవుతే రిజల్ట్స్ 100% వస్తాయి. మీరు ఇట్లా వచ్చిందని బాధపడకుండా, ఎవరికి చెప్పుకోకుండా ఉండకండి. అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నా విషయం తెలిసిన తర్వాత నా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళకు కూడా ఇట్లనే, వాళ్ళకి ఇంకా పెద్ద ప్యాచెస్ ఉన్నాయంట. నాకంటే ఇంత వచ్చింది కదా, వాళ్ళకి ఇంకా పెద్ద ప్యాచెస్ ఉన్నాయంట. వాళ్ళు అసలు నాటు వైద్యం, వాళ్ళు కూడా ఇట్లనే ఇక్కడెవరు ఉన్నారని, అక్కడెవరు ఉన్నారని, అసలు ఇలాంటి వాటికి, నాటు వైద్యం వాటికి ఎందుకు వెళ్తారు? అసలు అట్లా వెళ్ళకండి. హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేయకండి. అవి అసలు వర్కౌట్ అవ్వవు. ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా మనం వెంటనే కన్సల్ట్ అవ్వాల్సింది డాక్టర్స్. వాళ్ళు ఎందుకున్నారు? అందుకే కదా. మనం ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్స్ మనం ఇంట్లో చేసుకుంటే నడవదు. ప్రతి ఒక్కరూ ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ డాక్టర్ని కలవండి, కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు.
ఇది ఇట్లా ఇది మాతోని కాదు అంటే వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం సెకండ్ ఆప్షన్గా నాటు వైద్యంకి వెళ్ళండి, హోమ్ రెమెడీస్కి వెళ్ళండి. వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉన్నంత వరకు మీరు వేరే ఆలోచనలు అయితే పెట్టుకోకండి. ఈ వీడియో అసలు మెయిన్గా ఎందుకు చేస్తున్నా అంటే, తెలుగులో కరెక్ట్ అవేర్నెస్ వీడియో అయితే లేదు. నేను పడినంత బాధ ఎవ్వరు పడద్దు. అట్లీస్ట్ నా వీడియో చూసి కొంతలో ఒక 10%, 1% మెంబర్స్ అయినా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో ఇట్లా అలోపేషియా అని ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్ల వస్తుంది. బేసిక్గా తెలియని వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా, ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఎందుకు వస్తుందంటే మన సెల్సే మన ఫాలికల్స్ మీద అటాక్ చేస్తే అప్పుడు అక్కడ హెయిర్ అంతా పోయి ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ అనమాట. ఆటోఇమ్యూన్ డిసార్డర్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇది అలోపేషియా అనేది, పెయిన్గోర్కుడు అనేది ఒక టైప్ అనమాట. సో ప్లీజ్ ఈ వీడియోని మీకు పాసిబుల్ అయినంత వరకు ఎవరితో షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి చేసేయండి. నాలాగా ఇలాంటి ఇష్యూతో ఫేస్ చేసే వాళ్ళకి హోప్ కూడా ఉంటుంది కదా. సో ఇట్లా క్యూర్ అవుతుంది అని నేను చెప్పాలనుకున్న ఈ వీడియోలో. నేను మధ్యలో నా ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. నాకు ఎంత హెయిర్ ఉండేది, ఎంత సన్నం అయిపోయింది, ఎంత సఫర్ అయినా అనేది ఆ ఫొటోస్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇది నా పర్సనల్ అండ్ ఎమోషనల్ జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని చాలా డేస్ నుంచి అసలు అనుకుంటున్నా, కానీ నాకు టైం దొరకట్లేదు. ఈరోజు ఫైనల్గా ఈ వీడియో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక్కరికో ఇద్దరికో షేర్ అయినా వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి అయితే వెళ్ళండి. నేను వెళ్ళిన డాక్టర్ అయితే చాలా బాగా ట్రీట్ చేసింది. నేను వెళ్ళింది శ్రీ ఓబులం హాస్పిటల్ రాజంపేటలో. నాకైతే మంచిగా క్యూర్ అయిపోయింది. వితిన్ 1 మంత్లోనే నాకు హెయిర్ గ్రోత్ అని వచ్చింది. బట్ 1 మంత్కి బాడీలో ఉన్న ప్రాబ్లం అయితే పోదు. దాన్ని మనం ఒక కోర్స్ లాగా, ట్రీట్మెంట్ లాగా వాడాలి. అప్పుడే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా బాడీలోది సార్ట్ అవుట్ అవుతాయి. అందుకే నేను హెల్త్ పరంగా ఒక 6 మంత్స్ నుంచి నా హెల్త్ మీద నేను కేర్ తీసుకుంటున్నా. అది వెయిట్ లాస్ అవ్వండి, ఏదైనా కానీ ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది. లావ్ ఎందుకు అవుతున్నామో, అసలు దేనివల్ల అవుతున్నామో మీరు బాడీని అబ్జర్వ్ చేయండి. దాని తర్వాతనే మీరు ఏదైనా స్టెప్ తీసుకోగలిగితే స్టెప్ తీసుకోండి. నేను బాగా మెడిసిన్ వాడిన, స్టెరాయిడ్స్ వాడిన, దానికి ముందు నుంచే నేను కొంచెం చబ్బీగా ఉంటా. తర్వాత నేను ఓవర్ వెయిట్ అయిపోయినా. అందుకే ఒక పాస్ట్ 6 మంత్స్ నుంచి నేను నా బాడీ మీద ఆ పెయిన్గోర్కుడు ఎప్పుడైతే తగ్గిందో అప్పటి నుంచి నేను కొంచెం అంటే 1 ఇయర్ నుంచే నేను ఫుడ్ అనేది తక్కువ చేస్తూ వచ్చిన. బట్ బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా పోర్షన్గా తినడం అనేది నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు నేను అనుకుంటున్నా పర్ఫెక్ట్గా, హెల్తీగా, బ్యాలెన్స్డ్గా తింటున్నా. మీరు కూడా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు నాకు ప్రాబ్లం తగ్గిపోయిందని నేను హ్యాపీగా ఉండను. అది నాకు మళ్ళీ 1 ఇయర్కో, 3 ఇయర్స్కో, 5 ఇయర్స్కో అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు నేను ఎందుకు అటాక్ అవుతుంది, నాకు క్యూర్ చేసుకునే అంత స్టామినా కూడా ఉండాలి కదా, అంత తెలివి కూడా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే క్యూర్ చేసుకునే అంత స్ట్రాంగ్గా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఎవ్రీథింగ్ మనకి సపోర్ట్ చేసేలాగా మనం అన్నీ మనకి అనుకూలంగా మనం మార్చుకోవాలి. అలాంటప్పుడు స్ట్రాంగ్గా ఉండడమే నేర్చుకోవాలి. సో అలోపేషియా ఎవరికైతే ఉన్నదో మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్, మీరున్న సిటీలో మంచి డాక్టర్ ఎవరో, డెర్మటాలజిస్ట్ ఎవరో కనుక్కొని వెళ్ళండి. వాళ్ళు మీకు 100% మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో పర్టికులర్గా అలోపేషియా పెయిన్గోర్కుడు వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ నా వీడియోని ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. ఫర్దర్గా ఇంకా నా వీడియోస్ మీకు చూడాలనిపిస్తే నా ఛానల్ లైఫ్ బై స్పందనకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను. డెఫినెట్గా ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ గైస్.